ఓవైపు జగన్ భద్రతపై కుట్రలు, అది చాలదన్నట్లు పోలీసులతో వార్నింగ్లు. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. అటు చూడు బే. దీనికి మీరు ఏమంటారు సార్? ఏమో సార్, నాకు కనపడదు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే జగన్ భద్రతపై బాబు కుట్రలు మొదలుపెట్టారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. చాపర్ ఎగరటానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది. అంటే అది కానీ చాపర్ లో వెళ్లే విఐపికి ప్రాబ్లం గానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా? కుట్రలకు ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. అదే మ్యాజిక్. తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర బారికేడ్లను, భద్రతను, ఫెన్సింగ్ ను ప్రభుత్వం తొలగిస్తే ఎవరికీ పద్ధతి లేదు, ఎవరికీ జాలి లేదు. అసలు జగన్ నివాసంపై ఎలా దాడి చేయొచ్చు, ఏ మార్గాల గుండా దాడి చేయొచ్చు ఎల్లో మీడియా రెక్కి నిర్వహించి మరి ఎల్లో మూకలకు చూపించింది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆ తరువాత వినుకొండ పర్యటనైనా, తిరుపతికి వెళ్లిన, మిర్చి రైతులను పరామర్శించిన, రాప్తాడులో హెలికాప్టర్ దిగిన అడుగడుగున భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద చూద్దామని. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మర్చిపోదామన్నా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా. ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే చూశాను అన్ని అసలు మీరు సెక్యూరిటీని కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సెక్యూరిటీని కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది నిర్లక్ష్యమా లేక జగన్ ప్రాణాలకు ప్రమాదం తలపెట్టాలన్న కుట్ర అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఓవైపు భద్రతను తొలగించి మరోవైపు కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి వెధవి ప్రపంచంలో ఎక్కడా ఉండడరా. ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. రాప్తాడు హెలిప్యాడ్ వద్ద భద్రత కల్పించాలట, అభిమానులే స్వీయ నియంత్రణ పాటించాలట. ఎంత గొప్ప మనసు సార్ మీది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. విత్ ఇన్ 30 minutes లో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిక్కిపోతున్నాయి. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఏదోలో ఛానల్ మార్చేస్తారు. అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం, ఇక్కడేమో పోలీసులు లేరంటాం. జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఈయన గారి సంగతి కాసేపు పక్కన పెడదాం. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారట ఏకంగా మాజీ ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇచ్చి పడేశారు. బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని జగన్ అంటే అటు చూడు బే. మా బట్టలు ఉడదీయడానికి ఇదేమైనా అరటిపండు తొక్క అంటూ ఏం చేస్తారు? ఏం చూస్తారు? చూస్తారు. పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లా ఓ తెగ ఫైర్ అయిపోయారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక ఎస్ఐకి అంతటి ధైర్యం ఎలా వచ్చింది? మీరు ఎవరి తాలూకు అండి? చంద్రబాబు నాయుడు తాలూకు. ఆయన మాకు సీఎం అవుతారులేండి. అసలు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ఎస్ఐ ఇలా మాట్లాడటం ఎప్పుడైనా చూసారా? నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో. సార్ ఆ దృశ్యాలు చూస్తే జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆయనకు ప్రమాదం జరిగిందన్న బాధ కంటే కూడా ఆయన ఎవరు హత్య చేయలేదన్న బాధ వీళ్ళకి ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన